ఓం సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజ్కి జై. ఇప్పుడు మీరు వింటున్నది శ్రీ షిరిడీ సాయినాథుని దివ్య చరిత్ర 6వ రోజు పారాయణం. సబ్కా మాలిక్ ఏక్ అంటూ యావత్ మానవాళికి శాంతి సందేశాన్నిచ్చినవాడు సాయి భగవానుడు. షిరిడీ ప్రవేశమే అన్ని పాపాలకు పరిహారం అన్న బాబా సూక్తికి అనుగుణంగా ప్రతిరోజు వేలాది మంది భక్తులు సాయి సన్నిధానానికి వస్తుంటారు. ఒకవేళ నిస్సహాయ స్థితిలో ఉండి షిరిడీకి వెళ్ళలేని వారు ఈ షిరిడీ సాయినాథుని పారాయణాన్ని భక్తితో విన్నట్లయితే ప్రతిరోజు ఉన్న చికాకులు తొలగి మనశ్శాంతి, ప్రశాంతత లభిస్తుంది. మీ వ్యాపారంలో లాభాలు కలిగి మీకున్న బాధలన్నీ తొలగిపోతాయి. మీ పిల్లలకు ఉన్నతమైన చదువులతో పాటు మంచి ఉద్యోగం లభిస్తుంది. మీకు అష్టైశ్వర్యాలు లభిస్తాయి. కోరుకున్న కోరికలన్నీ నెరవేరుతాయి. శ్రీ సాయినాథాయ నమః. సాయి సచ్చరిత్ర మంగళవారం 6వ రోజు పారాయణ 38వ అధ్యాయం. అన్ని దానాల్లోకెల్లా అన్నదానం గొప్పదని మన పురాణాలు చెబుతున్నాయి. అతిథి అభ్యాగతః స్వయం విష్ణుః అని శాస్త్రాలు చెప్పినట్టుగా మనం పిలిచినా పిలవకపోయినా మన ఇంటికి వచ్చిన అతిథిని లేదా అభ్యాగతుణ్ణి దేవుడిగా భావించి అతనికి పెట్టిన తరువాతే మనం తినాలి. శాస్త్రం చెబుతున్నది కూడా ఇదే. అలా అన్నదానం చేసేటప్పుడు కులమతాలు పట్టించుకోకూడదు. ధనిక పేద అనే తారతమ్యం చూడకూడదు. అందరినీ సమానంగా చూస్తూ ఆకలితో మన ఇంటికి వచ్చిన వారికి కడుపు నిండా భోజనం పెట్టాలి. బాబా మసీదులో అన్నదానం చేయిస్తూ ఉండేవారు. ఆ వంటల్ని ఆయనే స్వయంగా వండి వడ్డించేవారు. దాని గురించి ఇప్పుడు తెలుసుకుందాం. బాబాకి చాలా తక్కువ భోజనం కావలసి వచ్చేది. ఆ తక్కువ ఆహారాన్నే ఆయన కొన్ని ఇండ్ల నుంచి భిక్షాటన ద్వారా సేకరించుకునేవారు. ఎప్పుడైనా మసీదులోకి వచ్చే భక్తులందరికీ భోజనం పెట్టాలని బాబాకి అనిపిస్తే స్వయంగా బాబా దగ్గరుండి అన్ని ఏర్పాట్లు చేసేవారు. అంతేకాదు, ఆ భోజనాన్ని కూడా ఆయనే స్వయంగా వండేవారు. మసీదు ముందు ఖాళీ స్థలంలో మధ్యలో ఒక పొయ్యి పెట్టి పెద్ద పెద్ద వంటపాత్రలతో ఆయన చేసే వంటలు, ఆయన ఆ వంటల్ని చేసే విధానం చూస్తుంటే అక్కడున్న వాళ్ళందరికీ ఎంతో ఆనందంగా అనిపించేది. సాక్షాత్తు భగవంతుడే మానవుడిగా భూమిపై బాబా పేరుతో జన్మించి మతాల్ని కులాల్ని ఏకం చేసి బాబా వంటలు చేస్తుంటే చూడముచ్చటగా అనిపించేది. బాబా చేసే వంటలు కూడా చాలా రుచికరంగా ఉండేవి. చక్కెర పొంగలి, మాంసం పలావ్, పప్పుచారు, ఒక్కోసారి అంబలి, ఇలా రకరకాల వంటకాలని ఆయన స్వయంగా వండేవారు. ఒక్కోసారి ఆ వంటలు సరిగ్గా ఉడికాయో లేదో చూడ్డానికి గరిటెని ఉపయోగించకుండా బాబా తన చేతి కఫినీని పైకెత్తి వేడిగా ఉండే ఆ డేగిసాలో తన చేతిని పెట్టి ఆ వంటల్ని కలియత్రిప్పుతూ ఉండేవారు. అలా చేసేటప్పుడు ఆ వేడి వంటలతో ఆయన చెయ్యి కాలినట్టుగా ఎక్కడా అనిపించేది కాదు. అంటే బాబా చెయ్యి పెట్టి కలియ తిప్పినా ఆయనకా పదార్థాలు కాలేవి కాదు. ఇది చూసేవారికి ఆశ్చర్యంగా అనిపించేది. అలా వండిన ఆ ఆహార పదార్థాల్ని బాబా మసీదులో ఉన్న భక్తులందరికీ ధనిక పేద కులం మతం అని తేడా లేకుండా అందర్నీ సమానంగా పంక్తిలో కూర్చోపెట్టి సమానంగా వడ్డించేవారు. నిజంగా దైవాంశ సంభూతుడైన బాబా స్వయంగా తన చేతుల మీదుగా వండి వడ్డించిన భోజనాన్ని తిన్న ఆనాటి భక్తులు ఎంతటి అదృష్టవంతులో కదా. బాబా మాంసాహారులకి మాంసాహార భోజనం, శాకాహారులకి శాకాహార భోజనం విడివిడిగా వేర్వేరుగా పెట్టేవారు. శాకాహారుల్ని మాంసాహారం ముట్టనిచ్చేవారు కాదు. ఇలా 1910 వరకు మాంసాహారాన్ని బాబా వండుతూ ఉండేవారు. ఒక పక్క దాసగణు కీర్తనల ద్వారా బాబా పేరు చుట్టుపక్కల ప్రాంతాల వారికి, ఇతర రాష్ట్రాల వారికి తెలియడంతో ఆయన్ని దర్శించుకోవడానికి భక్తులు తండోపతండాలుగా తరలివస్తుండేవారు. అలా షిరిడీ పుణ్యక్షేత్రంగా మారి భక్తులతో కిటకిటలాడిపోతూ ఉండేది. దత్త దేవాలయాన్ని దర్శించుకోకుండా తన దగ్గరికి వచ్చిన నానాసాహెబ్పై ఆగ్రహించిన బాబా. ఒకరోజు నానాసాహెబ్ బినీవాలియాతో కలిసి బాబాని దర్శించుకోవడానికి షిరిడీ వచ్చాడు. అతను ప్రతిసారి బాబా దర్శనానికి షిరిడీ వచ్చేటప్పుడు మార్గమధ్యంలో కోపర్గాంలో దిగి దత్త దర్శనం చేసుకుని బాబా దగ్గరికి వచ్చేవాడు. కానీ ఈసారి ఎందుకో అతను ఎప్పట్లాగా దత్త దర్శనం చేసుకోకుండా నేరుగా బాబా దగ్గరికి వచ్చాడు. నానా,
బాబా దగ్గరికొచ్చి మాట్లాడబోతుండగా నానాపై బాబా ఆగ్రహం వ్యక్తం చేస్తూ, ఇన్నాళ్ల నుంచి నాతో సహవాసం చేస్తూ కూడా ఇలా ఎందుకు చేశావ్ అంటూ నిలదీశారు. మొదట నానాకి తాను చేసిన తప్పేమిటో అర్థం కాలేదు. ఆ తర్వాత అర్థం చేసుకుని బాబాని క్షమాపణలు అడుగుతాడు. దాంతో నానాని క్షమించి ఇంకెప్పుడు అలా చెయ్యవద్దని గట్టిగా చెప్పారు బాబా. బాబాకి హిందూ దేవతలపైనా, ఇస్లాం మతంపైనా, వారి దేవతలపైనా అభిమానం ఉండేదని ఈ సంఘటన బట్టి అర్థమవుతోంది. ఆయన అన్ని మతాల దేవుళ్ళని గౌరవించేవారు. ఏ మతస్థుడు ఏ దేవతని పూజించినా ఆ దేవతని పూజించడం మాని తన దగ్గరికి రావద్దని చెప్పేవారు. ఆ దేవతని పూజిస్తూనే తన దగ్గరికి రమ్మని ఆయన చెప్పేవారు. అందుకే తన దగ్గరకొచ్చే ప్రతిసారి దత్తదర్శనం చేసుకుని వచ్చే నానా ఆ సమయంలో అలా దర్శనం చేసుకోకుండా తన దగ్గరికి నేరుగా వచ్చేయడంతో నానాపై బాబా కోప్పడ్డారు. నైవేద్యంగా వచ్చే ప్రసాదాలన్నింటినీ కలిపి కాలా అనే పేరుతో బాబా భక్తులకి పంచిపెట్టేవారు. ఆ కాలా గురించి ఇప్పుడు తెలుసుకుందాం. మసీదులోకి భక్తులు అనేక రకాల ప్రసాదాల్ని తెచ్చి బాబా ముందు పెట్టేవారు. ఆ ప్రసాదాలన్నింటినీ ఒక పళ్ళెంలో వేసి ఉంచేవారు. ఆ ప్రసాదంలో పూరీలు, మండగలు, బొబ్బట్లు, బాసుంది, సాంజా, పరమాన్నం వంటివి ఉండేవి. వాటన్నింటినీ ఒకే పాత్రలో వేసి బాబా ముందు పెట్టేవారు. బాబా ఆ ప్రసాదాల్ని దైవానికి అర్పించి వాటిని పావనం చేస్తుండేవారు. ఆ ప్రసాదాలన్నింటినీ కలిపి మసీదులో ఉన్న భక్తులకి పంచిపెట్టేవారు. అలా బాబా చెయ్యి తాకిన ఆ ప్రసాదాలు చాలా తీయగా ఉండటం వల్ల భక్తులు ఆహార పదార్థాల్ని సంతృప్తిగా తినేవారు. ఆ భక్తులతో పాటు ఒకరోజు హేమాడ్ పంత్ కూడా సంతృప్తిగా భోజనం చేశాడు. బాబా గిన్నెడు మజ్జిగ ఇచ్చి అతన్ని తాగమని చెప్పారు. అతను అప్పటికే భోజనం చేసేయటం వల్ల తాగడానికి సంశయపడుతుండగా బాబా పట్టుబట్టి మరీ అతని చేత ఆ మజ్జిగని తాగింపచేశారు. అదే బాబా హేమాడ్ పంత్కిచ్చిన చివరి ప్రసాదం. నాడు హేమాడ్ పంత్కి బాబా మజ్జిగని ప్రసాదంగా ఇచ్చి ఆయన్ని సంతృప్తిపరిచారు. మనకి బాబా లీలామృతం రూపంలో ఈ పారాయణ గ్రంథాన్ని కానుకగా ఇచ్చారు. ఈ గ్రంథంలోని లీలామృతాన్ని మనమంతా పారాయణ రూపంలో వింటూ బాబా హేమాడ్ పంత్కి చివరిగా ఇచ్చిన మజ్జిగ రూపంలో తాగినట్టుగా భావిద్దాం. సమర్థ సద్గురువైన ఆ సాయిబాబా తన దీవెనల్ని మనపై కూడా సమృద్ధిగా ప్రసరించాలని కోరుకుంటూ ఈ అధ్యాయాన్ని ఇంతటితో ముగిద్దాం. శ్రీ సాయినాథాయ నమః. శ్రీ సాయినాథాయ నమః. సాయి సచ్చరిత్ర పారాయణ 39వ అధ్యాయం. బాబా సర్వజ్ఞుడు. ఆయనకి తెలియని శాస్త్రం లేదు, తెలియని గ్రంథం లేదు. అన్ని శాస్త్రాలపైన, అన్ని గ్రంథాలపైన ఆయనకి అధికారం ఉంది. ఆయనకి పాండిత్యం ఉంది. భగవద్గీత దగ్గర్నుంచి ఖురాన్, బైబిల్ ఇలా అన్ని గ్రంథాలని ఔపోసన పట్టిన గొప్ప పండితుడు సాయిబాబా. భగవద్గీతలోని ఒక శ్లోకానికి అర్థాన్ని, వివరణని తెలియచేసి నానా చందోర్కర్ని ఆశ్చర్యపరచి అతనిలోని అహంకారాన్ని తరిమికొట్టిన మహాభాగవతోత్తముడు బాబా. ఇప్పుడు ఆ సంఘటన గురించి తెలుసుకుందాం. ఒకరోజు నానా చందోర్కర్ బాబా దగ్గర కూర్చొని ఆయన కాళ్లు ఒత్తుతూ నోటిలో భగవద్గీతలోని శ్లోకాన్ని మననం చేసుకుంటూ ఉన్నాడు. అది బాబా గమనించి ఆ విషయం గురించి నానాని అడుగుతారు. తాను భగవద్గీతలోని 34వ శ్లోకాన్ని మననం చేసుకుంటున్నానని నానా చెబుతాడు. దాన్ని గట్టిగా పైకి చదవమని బాబా అనగా, తద్విద్ధి ప్రతిపాతేన పరిప్రశ్నేన సేవయ్య ఉపదేక్ష్యంతి తే జ్ఞానినః సత్వదర్శినః అనే శ్లోకాన్ని నానా చదివాడు. బాబా దాని అర్థం వివరించమని నానాని అడగ్గా నానా ప్రతిపదానికి అర్థాన్ని వివరించి చెబుతాడు. అప్పుడు బాబా ఆ శ్లోకంలోని కొన్ని పదాలకి అర్థాన్ని అడగ్గా నానా కొన్ని పదాలకి అర్థాలని చెప్పలేకపోయాడు. అప్పుడు బాబా కల్పించుకుని జ్ఞానులైన సద్గురువులకి శిష్యులు సర్వస్య శరణాగతి అయి వారికి నమస్కరించి ఆధ్యాత్మికాభివృద్ధి కోసం వారిని ప్రశ్నించి వారు చెప్పే విషయాలను శ్రద్ధగా విని ఆచరిస్తే అది జ్ఞానాన్ని అందించి మోక్షానికి దారి చూపును అంటూ ఆ పదాలకి అర్థాల్ని విడమరచి చెప్పి తాను గొప్ప పండితుణ్ణి అని గర్వపడుతున్న నానా చందోర్కర్ గర్వాన్ని అణచివేశాడు. దీన్ని బట్టి బాబాకి సంస్కృత భాషపై కూడా మంచి పట్టు ఉందని అర్థమవుతోంది. అంతేకాదు, ఈ సంఘటనని బట్టి బాబాని సమర్థ సద్గురువు అని ఎందుకు పిలుస్తారో అందరికీ అర్థమై ఉంటుంది. తన భక్తులకి కలలో కనిపించి ఒక మందిరాన్ని నిర్మించమని చెప్పిన బాబా.
బాబా ఎప్పుడైనా ఏదైనా పని చెయ్యాలనుకుంటే దాని గురించి ఎవ్వరికీ చెప్పేవారు కాదు. ఆ సందర్భం వచ్చినప్పుడు ఆ వాతావరణాన్ని కల్పించి భక్తుల చేతే ఆ పనుల్ని పూర్తి చేయించేవారు. బాపూసాహెబ్ బూటీ ఒకరోజు రాత్రి దీక్షిత్వాడాలో నిద్రిస్తుండగా బాబా స్వప్నంలో కనిపించి ఒక మందిరంతో సహా ఒక భవనాన్ని నిర్మించమని చెప్పారు. అతని పక్కనే ఉన్న శ్యామాకి కూడా అదే రకంగా కలలో కనిపించి అదే విషయాన్ని చెబుతారు. వాళ్ళిద్దరూ అకస్మాత్తుగా నిద్రలేచి ఒకరి ముఖాలు ఒకరినొకరు చూసుకొని ఒకరికి వచ్చిన కల గురించి మరొకరికి చెప్పుకొని ఇద్దరికీ ఒకటే కల వచ్చినందుకు ఆశ్చర్యానికి గురి అవుతారు. బాపూసాహెబ్ బూటీ ధనికుడు అవడం వల్ల వెంటనే ఆ భవనాన్ని నిర్మించడానికి ప్లాన్లు గీయించి బాబా ముందు పెట్టగా బాబా వాటిని ఆమోదిస్తారు. అలా నిర్మాణం జరుగుతుండగా బూటీకి ఆ భవనం మధ్యలో మురళీధరుని విగ్రహం ప్రతిష్ఠిస్తే బావుంటుందని భావించి ఆ విషయాన్ని బాబాకి చెప్పాడు. బాబా అతను చెప్పిన దానికి అంగీకరించి భవనం పూర్తి కాగానే నేనే ఇక్కడికి వచ్చి నివసిస్తాను అన్నారు. మరోపక్క మురళీధరుడి విగ్రహం తయారీకి ఏర్పాట్లు సాగుతున్నాయి. అలా ఆ భవనం తయారు కాగానే ఒక విషాద సంఘటన జరిగింది. బాబా తన ప్రాణాల్ని విడవగానే భక్తులంతా కలిసి బాబా ఆనతి మేరకు మురళీధరుణ్ణి ప్రతిష్ఠించాలనుకున్న చోట బాబాని సమాధి చేశారు. అది సమాధి మందిరమయ్యింది. కారణజన్ముడైన ఆ బాబాకి స్వయంగా ఆ మందిరాన్ని నిర్మించి ఇచ్చి అక్కడే బాబాని సమాధి చేయటం వల్ల ఆ భవనాన్ని నిర్మించి ఇచ్చిన బాపూసాహెబ్ బూటీ జన్మ ధన్యమయ్యింది. భక్తులైన మన జన్మల్ని కూడా ధన్యం చెయ్యమని పరమాత్ముడైన ఆ సాయిబాబాన్ని వేడుకుంటూ ఈ అధ్యాయాన్ని ఇంతటితో ముగిద్దాం. శ్రీ సాయినాథాయ నమః. శ్రీ సాయినాథాయ నమః. సాయి సచ్చరిత్ర పారాయణ 40వ అధ్యాయం. దేవుగారింటి జరిగిన ఉద్యాపన వ్రతానికి మారువేషంలో వెళ్లిన బాబా. మహారాష్ట్రలోని ఠాణే జిల్లాలో ఉన్న దహనులో బివి రావు గారు నివసించేవారు. ఆయన బాబా భక్తుడు. ఆయన తల్లి ఇంట్లో 30 నోములు నోచుకుంది. ఆ నోములు పూర్తయిన తర్వాత వాటి ఉద్యాపన చేయవలసి ఉంది. ఈ కార్యక్రమంలో 100 నుంచి 200 మంది బ్రాహ్మణులకు భోజనం పెట్టవలసి ఉంది. ఈ శుభకార్యానికి ముహూర్తం నిశ్చయించిన దేవుగారు బాపూసాహెబ్ జోగ్ గారికి ఒక లేఖ రాశారు. ఆ లేఖలో ఈ శుభకార్యానికి బాబాగారు దయచేయాలని తన తరపున ఆయనతో చెప్పమంటూ ఆ లేఖ రాశారు. జోగ్కి ఆ లేఖ అందగానే జోగ్ ఆ ఉత్తరాన్ని బాబాకు చదివి వినిపించారు. మనఃపూర్వకమైన దేవ్ విజ్ఞాపనను విని బాబా ఇలా అన్నారు: నన్ను గుర్తుంచుకునే వారిని నేను మరవను. నన్ను పిలిచిన వారి దగ్గరకు తప్పకుండా వెళతాను. అలా వెళ్ళడానికి నాకు బండి కానీ, టాంగా కానీ, రైలు కానీ, విమానం కానీ అవసరం లేదు. నన్ను ప్రేమతో పిలిచేవారి వద్దకు నేను పరుగెత్తి వెళ్లి ప్రత్యక్షమవుతాను అని చెప్పి దేవికి సంతోషంగా జవాబు రాయి. నీవు, నేను, ఇంకొకరు సంతర్పణకు వస్తామని వ్రాయి అని జోగ్కి చెప్పగా బాబా చెప్పింది చెప్పినట్టు దేవుకి జోగ్ జవాబు రాశారు. ఆ ఉత్తరం అందగానే దేవుగారు ఎంతో సంతోషించారు. ఉద్యాపనకు కొద్ది రోజులు ముందుగా బెంగాలీ దుస్తుల్ని ధరించిన సన్యాసి ఒకరు గోసంరక్షణ కోసం సేవ చేస్తూ చందాలు వసూలు చేసే నెపంతో దహను స్టేషన్ మాస్టర్ దగ్గరికి వచ్చారు. స్టేషన్ మాస్టారు సన్యాసిని ఊరి లోపలికి వెళ్లి దేవుగారిని కలుసుకుని వారి సహాయంతో చందాలు వసూలు చేయమని సలహా ఇచ్చారు. అంతలో దేవే అక్కడికి రావడంతో స్టేషన్ మాస్టారు ఆ సన్యాసిని దేవుగారికి పరిచయం చేశారు. దాంతో వాళ్ళిద్దరూ ప్లాట్ఫామ్ మీద కూర్చుని చాలాసేపు మాట్లాడుకున్నారు. అప్పటికే ఆ ఊరిలో రావు సాహెబ్ నరోత్తమ శెట్టి అనే వ్యక్తి ఏదో కార్యం నిమిత్తం చందాలు వసూలు చేస్తుండడంతో మరో పని కోసం ఇప్పుడే గ్రామస్తుల్ని చందాలు అడగడం బాగోదని చెప్పి దేవ్ అతన్ని 3-4 మాసాల తర్వాత రమ్మని అన్నాడు. ఈ మాటలు విని అది సబబుగానే ఉందనుకొని ఆ సన్యాసి అక్కడ్నుంచి వెళ్ళిపోయారు. 1 నెల తరువాత అదే సన్యాసి ఒక టాంగాలో వచ్చి దేవుగారింటి ముందు 10 గంటలు కాగారు. ఆ సన్యాసి చందాల కోసం వచ్చారేమోనని దేవు అనుకున్నారు. అది గ్రహించిన ఆ సన్యాసి తాను చందాల కోసం రాలేదని ఉద్యాపన భోజనానికి వచ్చానని చెప్పారు. అందుకు దేవు అతణ్ణి సాదరంగా ఆహ్వానించగా అప్పుడు సన్యాసి 2 కుర్రవాళ్లు నాతో ఉన్నారు అని అంటాడు. మంచిది, వారిని కూడా రమ్మనండి అని భోజనానికి ఇంకా 2 గంటల కాలపరిమితి ఉండడంతో వారిని 2 గంటల తర్వాత రమ్మని చెప్పి ఈలోగా ఎక్కడైనా కాలక్షేపం చేయమని చెప్పి మీరు ఎక్కడ ఉంటారో చెబితే అక్కడికి భోజనాల సమయానికి మనిషిని పంపిస్తాను అని అన్నాడు. దానికి సన్యాసి ఎవ్వరినీ పంపవలసిన అవసరం లేదని భోజన సమయానికి తామే స్వయంగా వస్తామని చెప్పారు.
సరిగ్గా 12 గంటలకు రమ్మని దేవు చెప్పగా సరిగ్గా 12 గంటలకు ముగ్గురూ వచ్చి సంతర్పణలో భోజనం చేసిన తర్వాత వెళ్ళిపోయారు. ఉద్యాపన పూర్తి కాగానే దేవుగారు బాపూసాహెబ్ జోగ్కి ఉత్తరం రాశారు. ఆ ఉత్తరంలో ఆ కార్యక్రమానికి వస్తానని బాబా తన మాట తప్పారని రాశారు. ఉత్తరం అందగానే జోగ్ ఆ ఉత్తరం తీసుకుని బాబా దగ్గరికి వెళ్లారు. దాన్ని తెరవకముందే బాబా ఇలా అన్నారు, హా, వాగ్దానం చేసి దగా చేశాను అని అంటున్నాడు. ఇద్దరితో కలిసి నేను సంతర్పణకు హాజరయ్యాను. కాని నన్ను పోల్చుకోలేకపోయాడుగా. అలాంటివాడు నన్నెందుకు పిలవాలి? సన్యాసి చందాల కోసం వచ్చానని అనుకున్నాడు. అతని సంశయాన్ని తొలగించడం కోసమే మరో ఇద్దరితో వస్తాను అన్నాను. ముగ్గురం సరిగ్గా భోజనం వేళకు వచ్చి ఆరగించలేదా? నా మాట నిలబెట్టుకోవడం కోసం ప్రాణాలైనా విడుస్తాను. నా మాటను నేనెప్పుడూ పొల్లు చేయను అని రాయమనగానే ఈ జవాబు చూడగానే జోగ్ హృదయం ఆనందంతో ఉప్పొంగిపోయింది. జోగ్ అలాగే జవాబు రాశాడు. ఆ ఉత్తరం అందిన తర్వాత దానిలో రాసిన బాబా సమాధానమంతా దేవు చదవగానే దేవుకి కళ్ళ నుండి ఆనంద బాష్పాలు రాలాయి. అనవసరంగా బాబాను నిందించినందుకు పశ్చాత్తాపడ్డారు. ఆ రోజు సన్యాసి మొదటి రాకతో తాను ఎలా మోసపోయానో, సన్యాసి చందాలకు రావడం, మరి ఇద్దరితో కలిసి భోజనానికి వస్తాననే మాటలు తాను గ్రహించలేకపోవటం మొదలైన సంఘటనలు అతనికి ఆశ్చర్యాన్ని కలిగించాయి. ఆ సంఘటన జరిగిన దగ్గర్నుంచి దేవ్ బాబాకి ప్రియభక్తుడిగా మారిపోయాడు. ఈ దేవు సంఘటనని బట్టి భక్తులు మనస్ఫూర్తిగా ఆ సాయి సద్గురువును శరణు వేడుకుంటే ఆ సమర్థ సద్గురువైన సాయిబాబా తన భక్తుల ఇళ్లల్లోని శుభకార్యాలను సవ్యంగా నెరవేరేలా చూస్తారనేది స్పష్టంగా తెలుస్తోంది. అంతేకాదు, ఈ కథ వల్ల సాయిని మనం వేడుకోగానే సాయి మన ఇంటికి ఏదో రూపంలో వచ్చి మన కష్టాలను తీర్చి వెళతాడని స్పష్టమవుతోంది. బాబా తన ఫోటో రూపంలో భక్తునికి సాక్షాత్కరించి అతని కోరిక నెరవేర్చిన కథ. మీరు తలచినంతని మీ చెంత ఉంటాను అని బాబా చెప్పిన మాటల్ని నిజం చేస్తూ ఎందరి ఇండ్లకు మారు రూపాల్లో వెళ్లి వారి కష్టాల్ని తీర్చిన సాయిబాబాని నిజంగా నడయాడే దైవంగానూ దైవాంశ సంభూతుడుగానూ భక్తులు భావించేవారు. ఆ సాయి భక్తుడి ఇంటికి ఫోటో రూపంలో వెళ్లి ఆశీర్వదించిన కథ గురించి ఇప్పుడు తెలుసుకుందాం. అది 1917వ సంవత్సరం. ఆ రోజు హోలీ పండుగ. ఆ రోజున హేమాడ్ పంత్ అనే భక్తుడికి వేకువఛామున కలలో బాబా ఒక సన్యాసిలా కనిపించి హేమాడ్ పంతుని నిద్ర నుండి లేపి, ఈరోజు భోజనం కోసం మీ ఇంటికి వస్తాను అని చెప్పారు. హేమాడ్ పంత్కి అకస్మాత్తుగా మెలకువ వచ్చి లేచి చూసేసరికి సన్యాసి కాని బాబా కాని అక్కడ కనిపించలేదు. నిద్రలో వచ్చిన ఆ స్వప్నాన్ని అతను గుర్తు తెచ్చుకుని తనకు బాబాగారి సహవాసం 7 సంవత్సరాల నుండి ఉన్నప్పటికీ, తాను బాబా ధ్యానం ఎల్లప్పుడూ చేస్తున్నప్పటికీ బాబా తన ఇంటికి వచ్చి భోజనం చేస్తారని అతను ఏనాడూ అనుకోలేదు అని అనుకుంటాడు. బాబాయే తనకి స్వప్నంలో కనిపించి భోజనానికి వస్తానని చెప్పడంతో ఆనందిస్తూ భార్య దగ్గరికి వెళ్ళి, ఈరోజు ఒక సన్యాసి భోజనానికి వస్తారు కాబట్టి కొంచెం బియ్యం ఎక్కువ వెయ్యి అని చెబుతాడు. భోజనానికి వచ్చేది ఎవరని ఆమె భర్తని అడగడంతో ఆ రోజు నిద్రలో తనకి వచ్చిన స్వప్నం గురించి ఆమెకి చెప్పాడు. అందుకామె షిరిడీలో మంచి మంచి పిండి వంటలన్నీ విడిచి బాబా తన వంటి వారి ఇంటికి బాంద్రాకి వస్తారా అని సంశయాన్ని వ్యక్తం చేసింది. అందుకు సమాధానంగా హేమాడ్ పంత్, బాబా స్వయంగా రాకపోవచ్చు, కాని ఆయన ఎవరినైనా పంపవచ్చు, కాబట్టి కొంచెం బియ్యం ఎక్కువ పోసినట్లయితే నష్టం లేదు అంటాడు. ఇక వాళ్లు మధ్యాహ్న భోజనం కోసం ప్రయత్నాలన్నీ చేశారు. మిట్ట మధ్యాహ్నానికి సర్వం సిద్ధమయ్యాయి. హోళీ పూజ కూడా ముగిసింది. ముగ్గులు పెట్టి వాటిపై విస్తళ్లు వేశారు. భోజనానికి 2 పంక్తులు సిద్ధం చేసి రెండింటి మధ్య బాబా కోసం ఒక పీటని కూడా అమర్చి అక్కడ కూడా ఒక విస్తరు వేసి ఉంచారు. గృహంలోని వాళ్ళందరూ కూడా భోజనం దగ్గర కూర్చొని వండిన పదార్థాల్ని వడ్డించుకున్నారు. అందరూ అతిథి కోసం కనిపెట్టుకుని ఉన్నారు. 12 గంటలు దాటినా ఎవ్వరూ రాకపోయేసరికి గది తలుపులు వేసి దానికి గొళ్ళెం పెట్టారు. అందరూ భోజనం తినడానికి సిద్ధపడుతుండగా మేడమెట్లపై ఏదో చప్పుడు వినిపించింది. భోజనం దగ్గర కూర్చున్న హేమాడ్ పంత్ వెంటనే వెళ్లి తలుపు తీయగా 2 మనుషులు తలుపు దగ్గర నిల్చుని ఉన్నారు. వారిలో ఒకరు అలీ మహమ్మద్ కాగా వేరొకరు మౌలానా ఇస్ము ముజావర్. ఆ 2 లోనికి చూసి ఇంటివారందరూ భోజనం చేయడానికి సిద్ధంగా ఉండడం గమనించి హేమాడ్ పంత్ని క్షమించమంటారు. మీరు భోజన స్థలం విడిచిపెట్టి మా దగ్గరికి పరిగెత్తుకుంటూ వచ్చారు. తక్కినవారు మీకోసం చూస్తున్నారు, కాబట్టి ఇదిగోండి ఈ వస్తువుని తీసుకోండి అంటూ తమ చంకలో నుండి ఒక పాత వార్తాపత్రికలో కట్టిన పటాన్ని విప్పి టేబుల్ పైన పెట్టారు. హేమాడ్ పంత్ కాగితం విప్పి చూసేసరికి అందులో పెద్దదైన చక్కని సాయిబాబా ఫోటో ఉండడంతో అది చూసి అతను ఆశ్చర్యానికి గురి అయ్యాడు.
అతని మనస్సు కరిగి అతని కళ్ళ నుండి ఆనందంతో నీరు కారాయి. అతడు వంగి ఫోటోలో ఉన్న బాబా పాదాలకు నమస్కరించారు. బాబా తనకు కలలో చెప్పిన విధంగా ఈ ఫోటో రూపంలో తన ఇంటికి వచ్చి తనని ఆశీర్వదించారని అనుకుని ఆనందించాడు. హేమాడ్ పంత్ వారికి అభినందనలు తెలిపి వెంటనే భోజనశాలలోకి వెళ్లి ఆ ఫోటోని కుటుంబ సభ్యులకి చూపించి, బాబాగారు ఈ విధంగా ఫోటో రూపంలో మన ఇంటికి భోజనానికి వచ్చి నాకు కలలో బాబా ఇచ్చిన మాటను నెరవేర్చుకున్నారు అని చెప్పగా వారు కూడా ఎంతో సంతోషించారు. ఆ ఫోటోని బాబా కోసం ఉంచిన పీటపై పెట్టి వండిన పదార్థాలన్నీ వడ్డించి నైవేద్యం పెట్టిన తర్వాత కుటుంబ సభ్యులందరూ తమ భోజనం పూర్తి చేశారు. ఆ పటంలో ఉన్న బాబా యొక్క చక్కని రూపును చూసి అందరూ ఆనందించారు. అప్పట్నుంచి హేమాడ్ పంత్ కుటుంబ సభ్యులు కూడా బాబాకి భక్తులుగా మారి ఆయన్ని దేవుడిగా కొలవడం ఆరంభించారు. ఈ విధంగా బాబాగారు భక్తుడికి ఇచ్చిన మాట ప్రకారం ఫోటో రూపంలో భక్తుని ఇంటికే భోజనానికి వచ్చి తన మహిమని చాటుకున్నారు. కాబట్టి ఆ బాబా మీ ఇంటికి కూడా ఏదో ఒక రూపంలో, అంటే పిల్లి, కుక్క, బల్లి, కోడి, ఎలుక లేదా ఇతర జంతువులు లేదా పక్షుల రూపంలో మీ ఇంటికి వస్తారు. అలా వచ్చినప్పుడు వాటిని తరిమి కొట్టకుండా వాటికి అన్నం పెట్టి పంపిస్తే సాక్షాత్తు ఆ బాబాకే పెట్టినట్టు అవుతుంది. సకల జీవుల్లోనూ ఉండే ఆ సాయిబాబాకి నమస్కరిస్తూ మన ఇంటికి కూడా ఏదో ఒక రూపంలో వచ్చి మనల్ని కూడా ఆశీర్వదించమని బాబాని వేడుకుంటూ ఈ అధ్యాయాన్ని ఇంతటితో ముగిద్దాం. శ్రీ సాయినాథాయ నమః. శ్రీ సాయినాథాయ నమః. సాయి సచ్చరిత్ర పారాయణ 41వ అధ్యాయం. బీవీ దేవ్ అనే దహనుకి చెందిన వ్యక్తి బాబాకి గొప్ప భక్తుడు. అతను పగలంతా ఉద్యోగం చేసుకుంటూ సాయంత్రాలు మాత్రం దైవారాధనలో, అంటే ఆధ్యాత్మిక గ్రంథాలు చదవడంలో కాలక్షేపం చేసేవాడు. అతను భాగవతంలోని కొన్ని స్కంధాలని పారాయణగా చదువుతూ ఉన్నాడు. అది బాగానే చదవగలిగేవాడు. కానీ జ్ఞానేశ్వరుడు రాసిన జ్ఞానేశ్వరి అనే గ్రంథాన్ని మాత్రం చదువుదామని ప్రారంభించగానే అతనికి ఏదో ఒక ఆటంకం ఏర్పడేది. దాంతో అతను 3 నెలలు సెలవు పెట్టి ఆ గ్రంథాన్ని చదవడానికి ప్రయత్నించినా సరే చదవలేకపోయాడు. దాంతో అతను బాబా సమక్షంలోనే ఆ గ్రంథాన్ని చదవాలని భావించి కుటుంబంతో కలిసి 1914లో షిరిడీ వెళ్ళాడు. అతని ఉద్దేశం ఏమిటంటే, చాలా కాలం నుంచి తాను జ్ఞానేశ్వరిని చదవలేకపోతున్నాను, తాను బాబా సమక్షంలో చదవడానికి ఇక్కడికి వచ్చాను కాబట్టి బాబా తన మనసులో కోరికను తెలుసుకుని తనని చదవమని ఆజ్ఞాపించినప్పుడే తాను ఆ గ్రంథాన్ని చదవడం ఆరంభిస్తానని దేవ్ అనుకున్నాడు. అక్కడికి వెళ్ళిన తర్వాత బాబాని దర్శించుకుని ఆయనకి ₹1 దక్షిణగా ఇచ్చాడు. బాబా అతన్ని 20 రూపాయలు అడగ్గా దేవ్ వెంటనే ఇచ్చాడు. తర్వాత మసీదులో ఒక మూలకు వెళ్లి కూర్చున్నాడు. మధ్యాహ్న హారతి అయిన తర్వాత దేవ్ బాలకరాముణ్ణి చూసి అతనితో మాట్లాడి బాబా అతనికి ధ్యానాన్ని ఎలా నేర్పారో, అతనికి ఏమేం చెప్పారో తనకి వివరాలు చెప్పమని అడుగుతాడు. అది గ్రహించిన బాబా చంద్రు అనే ఒక భక్తుణ్ణి పంపించి దేవుని తన దగ్గరికి రప్పించుకుని ₹25 దక్షిణ అడిగి తీసుకున్న తర్వాత, నాకు తెలియకుండా నా గుడ్డ పీలికల్ని ఎందుకు దొంగిలించావు అంటూ దేవుపై ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు. నువ్వు తప్ప ఇక్కడ ఇంకొకరెవ్వరూ లేరు, ముసలివాడివయ్యుండి కూడా నువ్వీ గుడ్డ పీలికల్ని దొంగలించావు, వీటిని దొంగలించడానికి షిరిడీ వచ్చావా అంటూ కోపంగా ప్రశ్నించారు. తర్వాత ఇంకో ₹12 దక్షిణ అడిగి అతని దగ్గర్నుంచి తీసుకున్న తర్వాత, ప్రతిరోజు జ్ఞానేశ్వరిని చదువు, అలా చదువుతున్నప్పుడు పక్కనున్న వారికి దాని గురించి దాన్ని వివరించి అర్థమయ్యేలా చెప్పు, నేను నీకు జలతారు వస్త్రాలనివ్వడానికి సిద్ధంగా ఉండగా నువ్వు ఇతరుల దగ్గరికి వెళ్ళి గుడ్డపీలికల్ని దొంగలించడానికి సిద్ధపడుతున్నావెందుకు అని అనగానే, గుడ్డపీలికలు దొంగలించడమంటే ఇతరుల్ని అడగమని. అప్పుడు దేవుకు అర్థమైంది. బాబాకి సాష్టాంగ నమస్కారం చేసి తాను ఏదైతే కోరుకున్నానో అది జరిగిందని సంతోషించి దేవ్ అక్కడ్నుంచి తన ఇంటికి తిరిగి వెళ్ళాడు. అప్పట్నుంచి అతను జ్ఞానేశ్వరిని చదువుతూ ఉన్నాడు. కాని దాని అర్థం అతనికి బోధపడేది కాదు. 1914లో ఒక గురువారం రాత్రి అతనికి బాబా కలలో కనిపించి, జ్ఞానేశ్వరి బోధపడిందా అని అడగ్గా లేదు అని దేవ్ జవాబు చెప్పాడు. చదివేటప్పుడు నువ్వు కంగారుగా చదువుతున్నావు, నా దగ్గర నిదానంగా చదువు అని బాబా అనగానే దేవ్ అలాగేనని ఆ గ్రంథాన్ని తెచ్చుకోవడానికి వెళ్ళాడు. అంతలో దేవుకి మెలకువ వచ్చేస్తుంది. తనకి వచ్చిన ఆ కలని తలుచుకుని దేవ్ చాలా ఆనందిస్తాడు. మనలో కూడా చాలామందికి బాబా పట్టువస్త్రాల్ని ఇవ్వాలనుకుంటుంటే
వాళ్ళందరూ అడుగడుగునా తప్పులు చేస్తూ బాబా ఇచ్చే ఆ కానుకల్ని పొందలేకపోతున్నారు. అలా కాకుండా నిశ్చలమైన మనస్సుతో బాబాని ఏది కోరినా సరే ఆయన మనకన్నీ ఇస్తారు. మన మనసుల్ని శుద్ధి చేసి ఆధ్యాత్మిక అభివృద్ధి కలిగేలా మనల్ని కూడా దీవించమని బాబాని వేడుకుంటూ ఈ అధ్యాయాన్ని ఇంతటితో ముగిద్దాం. శ్రీ సాయినాథాయ నమః. శ్రీ సాయినాథాయ నమః. సాయి సచ్చరిత్ర పారాయణ 42వ అధ్యాయం. తన మరణం గురించి భక్తులకి 2 ఏళ్ల ముందే చెప్పిన బాబా. కారణజన్ముడైన బాబా ఈ భూమిపై మానవ అవతారంలో జన్మించడంలో ఒక పరమార్థం దాగి ఉందని చెబుతారు. ఆయన స్వయంగా బ్రహ్మచర్య దీక్షని పాటిస్తూ అన్నింటినీ తాను ఆచరిస్తూ భక్తుల్ని కూడా ఆచరించమని చెప్పి వాళ్లందర్నీ మంచివైపు భగవంతుని వైపు నడిపించిన గొప్ప అవధూత షిరిడీ సాయిబాబా. భక్తుల మనసులు మార్చడానికే ఆయన మానవుడిగా భూమిపై జన్మించారు. కాని మనుషులు విపరీతమైన స్వార్థంతో ప్రవర్తిస్తూ ఎదుటివారిని ఇబ్బందులకు గురిచేస్తున్నారు. బాబా దగ్గరికి వెళ్లే ప్రతి భక్తుడు ఆస్తులు ఐశ్వర్యాల గురించి అడుగుతారు తప్ప ఎవ్వరూ ఆధ్యాత్మిక ఐశ్వర్యాన్ని కోరుకోవటం లేదు. ఇక భక్తుల అంతులేని కోరికల్ని చూసి విసుగు చెందిన బాబా ఇక తన తనువు చాలించి అవతారాన్ని సమాప్తి చేయాలనుకుంటారు. అలా తాను 2 ఏళ్ల తరువాత దసరా నాడు సమాధి చెందబోతున్నట్టుగా 2 ఏళ్లు ముందుగానే తన మరణం గురించి సీమోల్లంఘన ఉత్సవం నాడు తన భక్తులకి సూచన చేశారు. ఆ సంఘటన గురించి తెలుసుకుందాం. అది 1916 దసరా పండగ రోజు. ఆ సాయంత్రం షిరిడీ గ్రామంలోని వాళ్లంతా సీమోల్లంఘన ఉత్సవం జరిపి ఇళ్లకి తిరిగి వస్తుండగా బాబా అకస్మాత్తుగా కోపం తెచ్చుకుని తన తలపై ఉన్న గుడ్డని కఫిని లంగోటీ తీసి ధునిలో పారవేశారు. దాంతో ధునిలో మంట ఎక్కువగా మండసాగింది. ఆ వెలుతురులో బాబా దిగంబర రూపుడై ఎర్రని కండ్లతో బిగ్గరగా అరుస్తూ, ఇప్పుడు నన్ను చూసి నేను హిందువునో ముసల్మానునో చెప్పండి అంటూ కోపంగా కేకలు వేయసాగారు. ఆయన కోపాన్ని చూసి బాబా దగ్గరికి వెళ్లడానికి ఎవ్వరూ సాహసించలేకపోయారు. కొద్దిసేపటికి భాగోజీ షిందే అనే భక్తుడు ధైర్యంగా బాబా దగ్గరికెళ్ళి ఆయన లంగోటీ కడుతూ, బాబా, సీమోల్లంఘనం రోజు ఇదంతా ఏమిటి అనగా, ఈరోజు నా సీమోల్లంఘనం అని బాబా బిగ్గరగా అరుస్తూ సటకాని నేలపై గట్టిగా కొట్టారు. ఆ రాత్రి 11 గంటల దాకా బాబా శాంతించలేదు. 1 గంట తరువాత బాబా శాంతించి చావడి ఉత్సవానికి తయారయ్యారు. అలా పరోక్షంగా తన మరణం గురించి తన భక్తులకి 2 ఏళ్లు ముందుగానే బాబా హెచ్చరించారు. కాని ఆ హెచ్చరికని ఎవ్వరూ సరిగ్గా అర్థం చేసుకోలేదు. తాత్యా మరణాన్ని తప్పించి తాత్యాకి బదులుగా తన ప్రాణాన్ని త్యాగం చేసిన త్యాగమూర్తి. రామచంద్ర పాటిల్ అనే వ్యక్తి బాగా జబ్బుపడ్డాడు. ఎన్ని మందులు వాడినా ఎలాంటి ప్రయోజనం లేదు. ఒక అర్ధరాత్రి అతను తన రోగాన్ని తలుచుకుని బాధపడుతూ బాబాని తలుచుకోగా బాబా అతని దగ్గర ప్రత్యక్షమయ్యారు. అతను బాబా కాళ్లు పట్టుకుని, నేను నా జీవితంపై ఆశ వదులుకున్నాను, దయచేసి నా మరణం ఎప్పుడో చెప్పండి బాబా అని అడిగాడు. దానికి సమాధానంగా బాబా ఇలా అన్నారు, నువ్వు బాధపడకు, నీ చావు చీటీ తీసివేశాను. నా బాధంతా తాత్యా గురించే. అతను 1918 విజయదశమి నాడు చనిపోబోతున్నాడు అని బాబా చెప్పారు. కొన్ని రోజులకి రామచంద్ర పాటిల్కి నయమయ్యింది. బాబా చెప్పినట్టుగానే ఆశ్వయుజమాసం రాగానే తాత్యా జబ్బుపడ్డాడు. మంచంపై నుండి కదల్లేని పరిస్థితుల్లో ఉన్నాడు. క్షయవ్యాధితో అతను బాధపడుతూ ఉన్నాడు. అతని పరిస్థితిని చూసి ఎప్పుడు తాత్యా మరణవార్త వినాల్సి వస్తుందోనని రామచంద్ర పాటిల్ బాలా షింపి భయపడిపోసాగారు. విజయదశమి రానే వచ్చింది. క్రమక్రమంగా తాత్యా నాడి తగ్గిపోసాగింది. తనకి అంత జరుగుతున్నా బాబా తనని కాపాడి తీరుతాడనే నమ్మకం తాత్యాలో అలాగే ఉంది. విజయదశమి రోజు రాగానే ఆశ్చర్యంగా తాత్యా రోగం నయమైపోయి అతని అనారోగ్యం పూర్తిగా తగ్గిపోవడంతో తాత్యా ఆశ్చర్యానికి గురి అయ్యాడు. తాను నమ్ముకున్న బాబా తన రోగాన్ని పూర్తిగా తగ్గించేశాడంటూ ఆనందంతో గంతులేశాడు. ఎప్పుడైతే తాత్యా జబ్బు నయమైపోయిందో మసీదులో ఉండే బాబాకి తీవ్ర అనారోగ్యం సోకింది. తాత్యా అనారోగ్యాన్ని తాను తీసుకుని బాబా తీవ్ర అనారోగ్యంతో బాధపడసాగారు. ఆ విషయం తెలిసి భక్తులందరూ మసీదుకి పరిగెత్తారు. బాబా క్షయవ్యాధితో బాధపడుతూ రక్తం కక్కుకోసాగారు. తనకి జబ్బు నయమవ్వగానే తాత్యాకి బాబానే గుర్తొచ్చారు. ఆయనే తన జబ్బుని నయం చేశారనుకుని వెంటనే మసీదుకి పరిగెత్తాడు. అతను వెళ్లేటప్పటికీ భక్తులందరూ దుఃఖిస్తున్నారు. బాబా రక్తం కక్కుకుంటూ ఉన్నారు. బాబా దగ్గర మహల్సాపతి, లక్ష్మీబాయి షిండే,
బాగోజీ సిందే, బాయాజీ, లక్ష్మణ్ బాలాషింపి, నానాసాహెబ్ నిమోకర్ ఉన్నారు. భక్తులు దూరంగా నిలబడి ఉండగా వారిద్దరూ బాబాకి దగ్గరగా ఆయన్ని పట్టుకుని ఉన్నారు. అక్కడికి ఆదుర్దాగా వచ్చిన తాత్యాని బాబా చూసి, "నువ్వెందుకొచ్చావు? నీకు ఆరోగ్యం బాగాలేదు, ఇంటికి వెళ్ళు" అంటూ అతన్ని ఇంటికి పంపిస్తారు. ఆ సమయంలో లక్ష్మీబాయి వంక చూసిన బాబా తన పొట్టని నిమురుకుంటూ, "లక్ష్మీ, నాకు చాలా ఆకలిగా ఉంది" అనగానే ఆమె లేచి పరుగు పరుగున ఇంటికి వెళ్ళి కొద్దిసేపటి తర్వాత రొట్టెలు కూరతో తిరిగి వచ్చి ఆ పదార్థాన్ని బాబాకిచ్చింది. ఆ రొట్టెల్ని అందుకున్న బాబా వాటిని పక్కనే ఉన్న కుక్కకి వేశారు. ఆ కుక్క ఆత్రంగా ఆ రొట్టెల్ని తిని బాబాని కృతజ్ఞతాభావంతో చూసి అక్కడ్నుంచి వెళ్ళిపోయింది. బాబా చేసిన పనిని గమనించిన లక్ష్మీబాయి, "బాబా, నువ్వు ఆకలిగా ఉందంటే నేను నీకోసమని చెప్పి ఈ రొట్టెల్ని వండి తెచ్చాను. కాని నువ్వు మాత్రం ఈ రొట్టెల్ని కుక్కకి పెట్టావు. అనవసరంగా నాకు శ్రమని కలిగించావు కదా బాబా" అంటుంది. ఆమె మాటలు విన్న బాబా, "లక్ష్మి, విచారించకు. ఆ కుక్క ఆకలి తీరిస్తే నా ఆకలి తీర్చినట్టు కాదా? ఎందుకంటే కుక్కకి కూడా ఆత్మ ఉంటుంది. ప్రాణాలు వేరైనా వాటికి ఉండే ఆకలి ఒక్కటే. నేను కాబట్టి నోటితో ఆకలి అని అడిగాను. కాని నోరు లేని మూగజీవాలకి ఆకలి వేసినా అవి అడగలేవు. కాబట్టి ఎవరైతే అలా ఆకలితో ఉన్న జీవులకి ఆహారం పెడతారో వాళ్ళందరూ నాకు ఆహారం పెట్టినట్లే. ఇక నుంచి ఆకలితో ఉన్న ఏ ప్రాణి మీ దగ్గరికి వచ్చినా దాన్ని తరిమి కొట్టకుండా దాని ఆకలిని తీర్చండి" అని బాబా అన్నారు. ఈ సంఘటన బట్టి బాబా జీవులన్నింటిలోనూ ఉంటారని అర్థం చేసుకోవాలి. లక్ష్మీబాయి నిస్వార్థంగా చేసిన సేవలకి గుర్తుగా బాబా తన భౌతిక శరీరాన్ని విడిచే ముందు తన జేబులో చెయ్యి పెట్టుకోగా ఆయనకి ఆ జేబులో ఒకసారి 5 రూపాయలు, ఇంకోసారి 4 రూపాయలు దొరుకుతాయి. ఆ 9 రూపాయల్ని లక్ష్మీబాయికిచ్చి వాటిని జాగ్రత్తగా దగ్గర ఉంచుకోమని చెప్పారు బాబా. ఆ 9 రూపాయలు నవవిధ భక్తి మార్గాల్ని, అంటే శ్రవణం, కీర్తనం, స్మరణం, పాదసేవనం, అర్చనం, వందనం, దాస్యం, సఖ్యం మరియు ఆత్మ నివేదనం వీటిని సూచిస్తాయి. భగవంతుని ఆరాధించేటప్పుడు ఈ నవవిధ భక్తి మార్గాల ద్వారా ఆరాధించాలని బాబా తన మరణం ఆసన్నమైన సమయంలో కూడా లక్ష్మీబాయితో పాటు భక్తులందరికీ చెప్పారు. 1918 అక్టోబర్ 15న అలా లక్ష్మీబాయికి దానమిస్తూనే బయాజీ అప్పా కోతే ఒడిలో ఒరిగిపోయి సాయిబాబా తన ప్రాణాల్ని విడిచారు. ఆయన నేలపై కానీ గద్దపై కానీ పడలేదు. మసీదులో ప్రశాంతంగా కూర్చుని ఉండి లక్ష్మీబాయికి దానమిస్తూ తన ప్రాణాల్ని విడిచారు. యోగులు, దైవాంశ సంభూతులు, కారణజన్ములు, అవతార పురుషులు మానవ శరీరం ధరించి ఏదో ఒక పని మీద భూలోకానికి వస్తారు. ఆ పని నెరవేరిన తరువాత వారు ఎంత ప్రశాంతంగా అవతరించారో అంతే ప్రశాంతంగా తమ భౌతిక దేహాన్ని విడిచి వెళ్ళిపోతారు. సాయినాథుడు మరణించారనుకోవడం వట్టి అపోహ మాత్రమే. మరణించి కూడా జీవించేవారి మహాత్ముడు. మహాత్ముడైన ఆ సాయినాథుని మరణానికి చింతిస్తూ ఆయన ఇప్పటికీ జీవించే ఉన్నారని భావిస్తూ ఈ అధ్యాయాన్ని ఇంతటితో ముగిద్దాం. శ్రీ సాయినాథాయ నమః. శ్రీ సాయినాథాయ నమః. సాయి సచ్చరిత్ర పారాయణ 43, 44 అధ్యాయాలు. బయాజీ కోతే పాటిల్ ఒడిలో బాబా ఒరిగిపోయి ప్రాణాలు విడిచిన విషయాన్ని పక్కనే ఉన్న బాగోజీ సిందే కనిపెట్టి ఆ విషయాన్ని నానాసాహెబ్ నిమోకర్కి చెబుతాడు. అతను బాబాని చూసి వెంటనే వెళ్ళి కొన్ని నీరు తెచ్చి బాబా నోటిలో పోశాడు. ఆ నీరు బయటికి వచ్చేశాయి. దాంతో అతను బాబా అంటూ బిగ్గరగా అరిచాడు. సరిగ్గా అదే సమయంలో బాబా కళ్ళు తెరచి మెల్లగా అని తర్వాత కళ్ళు మూశారు. అది చూసి అక్కడున్న వాళ్ళందరూ బాబా బాబా అని అరుస్తూ బిగ్గరగా ఏడవసాగారు. సచ్చిదానంద స్వరూపుడైన షిరిడీ సాయిబాబా తనువు చాలించారనే వార్త ఆ షిరిడీ గ్రామమంతా వ్యాపించడంతో భక్తులందరూ కన్నీరు పెట్టుకుంటూ అక్కడికి పరుగు పరుగున వచ్చారు. ఆయన భౌతిక శరీరాన్ని చూసి కన్నీరు మున్నీరుగా విలపించసాగారు. సాయిబాబాకి తన భక్తులతో జన్మజన్మల బంధంగా చెప్పుకునేవారు. సాయిబాబా మరణించిన తరువాత వారి పార్థివ శరీరాన్ని ఎక్కడ సమాధి చెయ్యాలనే విషయం గొప్ప సమస్యగా మారిపోయింది. మహమ్మదీయులంతా బాబా శరీరాన్ని మసీదు దగ్గర ఆరు బయట సమాధి చేసి దానిపై ఘోరీ కట్టాలని అంటుండగా రామచంద్ర పాటిల్ అందుకు నిరాకరిస్తూ
బాబా శరీరాన్ని వాడాలో పెట్టాలని పట్టుపట్టాడు. అలా ఆ గ్రామం 2 వర్గాలుగా చీలిపోయింది. ఈ వివాదం 36 గంటలైనా తేలలేదు. 2 రోజుల తర్వాత అంటే బుధవారం ఉదయం శ్యామ మేనమామైన లక్ష్మణ్మామ జోషికి బాబా కలలో కనిపించి అతన్ని చెయ్యి పట్టి లాగి నిద్రలేపి, నేను భౌతిక శరీరాన్ని విడిచాను, బాపూసాహెబ్ నేను మరణించాను అని అనుకుంటున్నాడు, అతను రాడు, నువ్వు వెళ్ళి మసీదులో పూజ చేసి హారతివ్వు అని చెప్పి అంతర్ధానమయ్యారు. అతను పూజా ద్రవ్యాలు తీసుకుని మసీదు దగ్గరికి వెళ్ళి అక్కడున్న వాళ్లందరూ వారిస్తున్నా సరే వినకుండా మసీదులోకి వెళ్ళి మధ్యాహ్న హారతిని ఇచ్చాడు. తర్వాత బాబా ప్రేరణ చేత గ్రామస్తులు భక్తులు అందరూ బాబాని వాడాలో సమాధి చేయడానికి అంగీకరించగా బుధవారం సాయంత్రం బాబా శరీరాన్ని వాడాకి తీసుకెళ్లారు. వాడాలో మురళీధరుని కోసం నిర్మించిన ప్రదేశంలో గొయ్యి తవ్వి ఉంచారు. బాబా శరీరాన్ని సమాధి చేస్తుండగా అది చూసిన భక్తులు, బాబా వెళ్ళిపోతున్నారు, మళ్లీ తిరిగి రారు, ఆయన్ని ఇంకొక్కసారి చూద్దాం అని కన్నీళ్లు పెట్టుకుంటూ ఆయన భౌతిక దేహాన్ని చూడ్డానికి ఎగబడ్డారు. అలా పూర్తిగా బాబా శరీరాన్ని సమాధి చేసేదాకా అలాగే చూస్తూ ఉండిపోయారు. 16 ఏళ్ల బాలుడిగా షిరిడీకి వచ్చి కొన్నాళ్లపాటు వేప చెట్టు నీడన ధ్యానం చేసుకుని తర్వాత అక్కడ్నుంచి వెళ్ళిపోయి కొన్నేళ్ల తర్వాత చాంద్ పాటిల్ బావమర్ది పెళ్లి కోసం మరోసారి షిరిడీ వచ్చి అక్కడే ఉండిపోయి మసీదులో నివసిస్తూ వైద్యుడిగా పేరు పొంది దేవుడిగా మహిమలు చాటి భక్తుల జీవితాల్ని సరిచేసిన కారణ జన్ముడు సాయిబాబా. ఆయన సమాధి చెంది చాలా కాలమైనా సరే ఆయన జీవించి ఉండగా ఎన్ని మహిమల్ని చాటారో సమాధి చెందిన తర్వాత కూడా అంతకంటే ఎక్కువ మహిమల్ని చాటుతున్న మహిమాన్వితుడు బాబా. తాను భౌతిక శరీరంతో లేకపోయినా భక్తుల బాధలు తీరుస్తూనే ఉంటాను అని ఆయనే చెప్పిన నా సమాధి నుండియే నా మానుష శరీరం మాట్లాడును అనే మాటల్ని నిజం చేస్తూ ఎప్పటికీ భక్తుల కోరికల్ని నెరవేరుస్తూ భక్తుల్ని కంటికి రెప్పలా కాపాడుతోన్న మహనీయుడు షిరిడీ సాయిబాబా. ఇలాంటి మహనీయుడి భక్తులమైనందుకు మనమందరం ధన్యజీవులం. సాయిబాబా కొలువై ఉన్న షిరిడీ తర్వాతి కాలంలో గొప్ప పుణ్యక్షేత్రంగా పేరు పొందింది. దేశ విదేశాల్లోని భక్తులెందరో లక్షలాదిగా ఈ క్షేత్రానికి తరలివస్తూ బాబాని భక్తితో కొలుస్తున్నారు. పగిలింది ఇటుకరాయి కాదు, నా ప్రాణం అంటూ ఆవేదన చెందిన బాబా. బాబాకి గురువైన వెంకూస ఇచ్చినట్టుగా చెప్పబడే ఒక ఇటుక బాబా దగ్గరే చాలా కాలంగా ఉండేది. ఆ ఇటుకరాయిని బాబా ప్రాణం కంటే మిన్నగా భావించేవారు. బాబా దానిపై చెయ్యి వేసి గోడని ఆనుకుని కూర్చునేవారు. ఒకరోజు బాబా మసీదులో లేనప్పుడు అబ్దుల్ అనే భక్తుడు మసీదుని శుభ్రం చేయడానికి వచ్చాడు. అలా శుభ్రం చేస్తుండగా ఆ ఇటుకరాయి అతని చేతిలో నుండి జారి కిందపడి 2 ముక్కలైపోతుంది. తర్వాత మసీదుకు వచ్చిన బాబా ఆ ఇటుక విరిగిపోయిందని తెలిసి చంటిపిల్లాళ్లా ఏడుస్తూ, విరిగింది ఇటుకరాయి కాదు, నా ప్రాణమే 2 ముక్కలయ్యింది అంటూ విలపించారు. గతంలో ఒకసారి మరణించి 72 గంటల తర్వాత ప్రాణాలతో లేచిన సాయిబాబా. ఆ ఇటుకరాయి విరగడానికి 32 ఏళ్ల క్రితం అంటే 1886లో ఒక మార్గశిర పౌర్ణమి నాడు సాయిబాబా ఉబ్బస వ్యాధితో బాధపడుతూ తన ప్రాణాల్ని త్యజించి సమాధిలో ఉండాలనుకుంటారు. దాంతో ఆయన మహల్సాపతితో, నేను ప్రాణాల్ని విడుస్తున్నాను, 3 రోజుల వరకు నా శరీరాన్ని కాపాడు, 3 రోజుల తర్వాత నా ప్రాణాలు తిరిగి నా శరీరంలోకి రాకపోతే ఎదురుగా ఉన్న స్థలంలో నన్ను పాతిపెట్టి గుర్తుగా 2 జెండాల్ని పాతిపెట్టు అని చెప్పి రాత్రి 10 గంటల ప్రాంతంలో మహల్సావుడిలో కూలిపోయి బాబా ప్రాణాల్ని వదిలేస్తారు. షిరిడీ గ్రామస్తులంతా ఈ విషయం తెలుసుకుని అక్కడికొచ్చారు. బాబాకి నాడి ఆడ్డం లేదు, ఆయన మరణించినట్టుగా పడి ఉన్నారు. గ్రామస్తులంతా బాబా మరణించాడని భావించి ఆయన్ని సమాధి చేయాలని నిర్ణయిస్తారు. కాని మహల్సాపతి అడ్డుకోవడంతో వాళ్లు వెనక్కి తగ్గారు. మహల్సా 3 రోజుల పాటు బాబాని తన తొడపైనే కూర్చోబెట్టుకుని ఉన్నాడు. 3 రోజుల తర్వాత 4వ రోజు తెల్లవారుఝామున 3 గంటలకి బాబా శరీరంలోకి ప్రాణం వచ్చి ఊపిరి ఆడడం ఆరంభమవుతుంది. బాబా కళ్ళు తెరిచి చూశారు. కాళ్లు సాగతీస్తూ పైకి లేచారు. అలా చనిపోయి తిరిగి లేచిన వ్యక్తి ఇప్పటిదాకా ఈ ప్రపంచంలో ఎవ్వరూ లేరు, ఒక్క సాయిబాబా తప్ప. బాబూసాహెబ్ జోగ్ సన్యాసం పుచ్చుకున్న కథ. మేఘశ్యాముడు కాలం చేసిన తరువాత బాపూసాహెబ్ జోగ్ మసీదులోనూ చావడిలోనూ హారతులు ఇస్తూ ఉండేవాడు. అంతేకాకుండా ప్రతిరోజు సాఠేవాడాలో జ్ఞానేశ్వరిని, ఏకనాథ భాగవతాన్ని చదువుతూ భక్తులకి దాని అర్థాన్ని బోధిస్తూ ఉండేవాడు. చాలా కాలం అలా చేసిన తర్వాత అతను ఒకరోజు, బాబా, నేను ఇన్ని రోజుల నుంచి నీ సేవ చేస్తున్నా ఇంకా నా మనస్సుకి శాంతి కలగలేదు, ఇప్పటికైనా నా చెడ్డ కర్మల్ని తొలగించి నా కష్టాల్ని కడతేర్చు,
నాపై దయచూపి నన్ను కటాక్షించు అని అన్నాడు. దానికి సమాధానంగా బాబా ఇలా చెప్పారు, కొద్ది కాలానికి నీ పాపాలన్నీ నశిస్తాయి. నువ్వు సంసార బంధంపై మోహాన్ని ఎప్పుడైతే విడిచి నువ్వు సన్యసిస్తావో అప్పుడే నీ జన్మ ధన్యమవుతుంది అని అన్నారు. బాబా జోగ్కి అలా చెప్పిన కొన్ని రోజులకి అతని భార్య కాలం చేస్తుంది. దాంతో జోగ్ అన్నింటిపైన అభిమానం వదులుకొని స్వేచ్ఛాపరుడై సన్యాసం స్వీకరించి ధన్యజీవిగా మారాడు. బాబా తన భక్తులకి మంచి జరగాలంటే, కష్టాలు తొలగిపోవాలంటే ఏం చెయ్యాలో అప్పుడప్పుడు మసీదులో కూర్చున్నప్పుడు చెబుతూ ఉండేవారు. ఆ మాటలకి గల అర్థాల్ని ఇప్పుడు తెలుసుకుందాం. భక్త సులభుడైన సాయినాథుని సర్వస్య శరణాగతి అయి ఆయన్నే దైవంగా భావించి పూజించేవారికి సాయి ఎల్లప్పుడూ తోడు నీడగా ఉంటారు. వారిని ఎల్లప్పుడూ కంటికి రెప్పలా కాపాడుతూ వారిని కష్టాల నుంచి గట్టెక్కిస్తారు. ఎవరైతే సాయి సన్నిధికి వచ్చి ఆయన్ని పూజిస్తారో నదులన్నీ సముద్రంలో కలిసిపోయినట్లుగా సాయిలో భక్తులు లీనమైపోతారు. అంటే వారి అహంకారాల్ని బాబా తొలగించి వారి హృదయాల్ని పవిత్రపరచి వారిని మంచివారుగా మారుస్తారు. ఇదే సాయి బోధనల్లోని సారాంశం. ఇదే భక్తుల జీవితాలకి పరమార్థం. సాధారణంగా ఈ భూమి మీద ఉన్న ప్రతి ఒక్కరూ తమ గురించి తాము చెప్పుకుంటూ నేను అనే పదాన్ని వాడుతూ ఉంటారు. అసలు ఈ నేను అనే పదానికి అర్థం ఏమిటో బాబా సవివరంగా చెప్పారు. అదేమిటంటే, ప్రతి మనిషి వారి పేరుని, వారిలో ఉండే అహంకారాన్ని వదిలిపెట్టి ఆలోచిస్తే ప్రతి మనిషిలోనూ అంతరాత్మ అనేది ఒకటి ఉంటుంది. అదే నేను అనే పదానికి అర్థం. ఒక్క మాటలో చెప్పాలంటే, నేను అంటే పేరు కాదు, నేను అంటే శరీరం కాదు, నేను అంటే నీ అంతరాత్మ. దాన్నే భగవంతుడుగా కొలుస్తూ ఉంటారు చాలామంది. నువ్వు నీలోనే కాకుండా ప్రతి జీవిలోనూ ఉండే ఆ అంతరాత్మని చూస్తే నువ్వు ఎవరిపైనా ద్వేషాన్ని పెంచుకోలేవు, ఎవరినీ ఏమీ హింసించలేవు. ఒక్క మాటలో చెప్పాలంటే, నిన్ను నువ్వు తెలుసుకుని ఇతరుల్లో దేవుణ్ణి చూస్తే ఈ ప్రపంచమే ప్రేమతో నిండిపోతుంది. అలా కొన్నాళ్లపాటు నీ గురించి నువ్వు తెలుసుకునేందుకై సాధన చేస్తే చివరికి జీవిత పరమార్థం తెలుసుకోగలిగి నువ్వు భగవంతునిలో ఐక్యమవుతావు. ఇది బాబా మాటలకి అర్థం. సమస్త జీవుల్ని సమానంగా చూడటమే సాయి తత్వం. అన్ని ప్రాణుల్లోనూ భగవంతుణ్ణి దర్శించడమే సాయి బోధనల సారాంశం. ఆయన బోధనల్ని అర్థం చేసుకుంటే ఆ సాయి మీ వశమవుతారు. ఆయన్ని భక్తితో పూజిస్తే ఎల్లప్పుడూ మీ వెంటే ఉంటారు. సాయి భక్తులైన మీరు కూడా ఈ సాయి తత్వాన్ని అర్థం చేసుకుని సమస్త కులాలు, సర్వమతాలను సమానంగా చూస్తూ సాయి సామ్రాజ్యాన్ని స్థాపిస్తారని ఆశిస్తూ ఈ అధ్యాయాన్ని 6వ రోజు పారాయణని ఇంతటితో ముగిద్దాం. శ్రీ సాయినాథాయ నమః.